ఎప్పుడు ఆ పార్థసారథి గాడికి భయం మొదలై ఉంటుంది. ఆ భయంలోనే తప్పటడుగేస్తాడు. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు కరెక్ట్గా ఉండాలి. వాడి చెల్లెల్ని చంపి మై డియర్ బ్యాంకాక్లో నీతో పండగ చేసుకోవాలని ఉంది. రజనీ, ఈ రోజంతా నాతో గడుపు. ఎందుకు? ఎందుకు, ఏమిటి, ఎక్కడికి, ఎలా అనేవి అడగకుండా నాతో గడుపు. అది కదాను. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. హలో, మీరు పని చూసుకుంటారా? తమరు బైక్ తీస్తారా మహారాజు శ్రీ రజనీ గారు? నేనేమైనా మాట్లాడొచ్చా మహారాజశ్రీ అను గారు? మహారాజశ్రీ అంటే అర్థం తెలుసా? ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మహారాజశ్రీ అనే పదమే కనుమరుగైపోయింది. ఇంతకు ముందైతే ఉత్తరాలు రాసుకునేవారు. అవతలివాడు ఎంత వెధవైనా, అడుక్కు తినేవాడైనా, శత్రువైనా, మిత్రుడైనా మహారాజశ్రీ అని రాసి ఉత్తరం మొదలెట్టేవారు. ఎదుటి వాళ్ల పేరుకి ముందు ఆ పదాన్ని జత చేసి వాళ్ళ స్టేటస్ ని పెంచడానికి దేవుడు పుట్టించిన ఒక అద్భుతమైన, అలంకారమైన, అందమైన పదమే మహారాజశ్రీ. మహారాజశ్రీ, మహారాజశ్రీ. మా అన్నయ్యతో ఫోన్లో హలో రజని అనిపించుకుంటావో, శుభలేఖలో మహారాజశ్రీ బావగారు అనిపించుకుంటావో నీ ఇష్టం. సొసైటీ మీద కోపంతో నీ టాలెంట్ నీలోనే సమాధి చేసుకుని మెకానిక్ గానే ఉండిపోదాం అనుకుంటే ఉండు, కానీ నేను దక్కను. బయలుదేరుదామా? నాకు తెలుసు ఎంత చెప్పినా నువ్వు మారవని. నువ్వు వెళ్ళు, నేను రాను. ఆగు రజని, మనసులో కోరికలతో పెళ్లి కాని అమ్మాయి చచ్చిపోకూడదంటారు. నువ్వు మారవని తెలుసు కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీతో కలిసి జీవితం ఎలాగో పంచుకోలేను. ఈ ఒక్క రాత్రైనా భార్యాభర్తలుగా ఉందనరా. కమాన్. నో ప్రాబ్లం. నువ్వే కదా చెప్పించుకున్నా చేయమన్నావు. ఇప్పుడు కాదంటే అను ప్లీజ్. అను 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 ప్లీజ్ భయపడ్డా కదా, భయపడ్డా కదా.
ఏమ్మా ఎందుకలా అరిచావు? భయం వేసింది. ఇంత రిస్క్ చేసి నన్ను మారమని చెప్తున్నావు. నేనేం మారాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఉండబట్టే కదా నువ్వు లవ్ చేశావు. అను, నేను ఎవరి కోసం నా క్యారెక్టర్ మార్చుకోను. నీకోసం నా ఉద్దేశాన్ని, నా ఆలోచనని మార్చుకుంటాను. ప్రామిస్. ఏరా, ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కారులో మళ్ళీ ఏదో గుర్తొచ్చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు. గానీ ఇక్కడుండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా ఉంది. అలా కదా నేను కూడా వస్తాను. అబ్బా, కార్ లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవడికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను పెళ్లి చేసుకో. వచ్చాక చూద్దాంలే. So, Mr. Rajni, you've done a great job. Okay, what are you feeling right now? ఐ లవ్ అను. What? ఎస్, తను లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. నాకు ఈ గౌరవం దక్కేది కాదు. ఈ క్రెడిట్ అంతా అమ్మాయితే. I love you. ఏయ్, ఏంటి సడన్ గా? సరే గాని నెక్స్ట్ మంత్ మనం ఫారిన్ వెళ్తున్నాం. నేనెందుకు? అను, నాకు నువ్వు ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు. అన్నా నేను మామయ్య నీకు గిఫ్ట్ కొనడానికి తిరుగుతున్నాడు. నువ్వు త్వరగా రా. I'm waiting for you in the shopping complex. Come soon. మామయ్య and I will be here till you come. త్వరగా రా. గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానే, నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఎన్ని కిలోలు బరువున్న వజ్రాన్ని నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్స్ అని. మామయ్య హాయ్ హాయ్. అయ్యి బాబోయ్, హాయ్ చెప్పేసింది. ఇది నాకు సెట్ అయిపోయేలా ఉంది. వర్కౌట్ అయితే ఇద్దరు పిల్లలు ఒకే ముహూర్తం జరిపించేయచ్చు. నేను దాని లాక్కొచ్చేస్తాను. భోజనాలు గచ్చలు మిగిలిపోతాయి. హాయ్. ఏమండి, హాయ్ అంటే హాయ్ అనేసారంటండి. నేను అంతలా నచ్చానా? ఇక్కడ
అను ఈ అమ్మాయి ఎవరు? ఏదైనా గిఫ్ట్ రెడీగా ఉండు. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? స్వామి, నీ వల్ల నాకు అను దక్కింది. అను వల్ల నాకు ఈ గౌరవం దక్కింది. నేను ఒక్కడే వచ్చానని ఫీల్ అవ్వకు స్వామి. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. ఆగు. నా దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వు రాక్షసుడివి. నీకు ఓ చెల్లెలుందిగా. నీ కళ్ళ ముందే ఎవరైనా నన్ను అలా చంపేస్తే నీకు తెలిసేదిరా ప్రాణం విలువ. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నందుకు నువ్వేంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నీలాంటి హంతకుడి నీడలో ఒక్క క్షణం కూడా ఉండను. నీకు దూరంగా వెళ్ళిపోతా. నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, నన్ను చూడాలని నా దగ్గరికి వచ్చినా నీకు కనపడేది నా శవమే. మన ఇద్దరిలో ఎవరి ప్రాణమైనా పోయిన రోజే ఇద్దరం కలుసుకుంటాం. చిన్నపిల్లైనా పెద్ద మాటలే మాట్లాడేసిందిరా. అది నన్ను ఏమన్నా నాకు ముద్దుగానే ఉంటుంది. దానికి నేను, నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. కానీ నన్ను వదిలి తను దూరంగా వెళ్ళిపోతానంటుందిరా. దాన్ని విడిచి నేను ఉండలేనురా. కొన్నాళ్ళు ఈ గొడవలు, ఈ ఊరు వదిలేసి నీలు ఎక్కడుంటుందో నేను కూడా ఆ ఊళ్ళోనే. దానికి తెలియకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎస్ చందు, ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకో. ఇంకో విషయం, నీలు పిలిస్తే పలికేలా మన మనుషులు ఏర్పాటు చేయి. అన్నా, మనం చంపింది ఆ చిన్నగాడి మనిషిని కాదన్నా. నా పొరపాటు వల్ల వేరే అమ్మాయిని చంపేశాను.